నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్న అన్నా క్యాంటీన్లో అయితే భోజనం చేసేదానికి వచ్చాము. అలాగే సచివాలయంలో పని ఉంటే రావడం జరిగింది. మనం వచ్చిన పని అయితే ఎలా జరగలేదు, మనకు ఎవరు సహకరించలేదు. అలాగే ఆకలి అవుతూ ఉంటే అన్నా క్యాంటీన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ రోడ్డులో అయితే సచివాలయానికి వెళ్తారు. అక్కడ ఉంది కదా సచివాలయం ఉంది, ఆ సచివాలయంలోకి ప్రతిరోజు వెళ్తారు. ఆ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనం బాగుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. టైం అయితే 12:30 అవుతూ ఉంది, ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. అందరూ అక్కడ ఉన్న పోలీసులు కానీ లేకపోతే సచివాలయానికి వచ్చిన సాధారణ ప్రజలందరూ ఉన్నారు. లోపలైతే నీట్నెస్గా ఉంది. నేను చూసిన అన్నా క్యాంటీన్లలో నెంబర్ 1 అన్నా క్యాంటీన్ అన్నమాట. అక్కడ చూడండి, పోలీస్ వారు కూడా వచ్చి 5 రూపాయల భోజనం అయితే తింటూ ఉన్నారు. నేను టోకెన్ తీసుకొని అన్నం అయితే తీసుకున్నాను. అలాగే అన్నంలోకి సాంబార్ అయితే ఇచ్చారు. సాంబారు అది వచ్చేసి దొండకాయల కూర, అలాగే మనకు వచ్చేసి పెరుగు ఇస్తారు. అలాగే ఒక ఊరగాయ ఉప్పు, నిమ్మకాయ ఊరగాయ ఉప్పు. నేనైతే తిన్నాను, టేస్ట్ అయితే బాగుంది, నీట్నెస్గా అయితే చేశారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ అక్కడ తొందరగా అయితే అన్నం అయిపోతూ ఉంది. ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. చాలా తక్కువ మందికి చేస్తూ ఉన్నారు. జనాలు ఎక్కువ వస్తూ ఉన్నా కానీ ఇంకా దీని సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడికి వచ్చిన వారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అన్నాన్ని అయితే వేస్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ డస్ట్బిన్లో ఎంత అన్నం వేస్ట్ చేస్తూ ఉన్నారో. అన్నం దొరక్క ఎంతోమంది ఆకలితో అలమటించి చచ్చిపోతూ ఉంటే అతి తక్కువ ధరకు వస్తూ ఉన్న అన్నం ఏదైతే ఉందో ఆ యొక్క అన్నాన్ని వృధా చేయడం చాలా బాధాకరం. అలాగే నీళ్లు తాగేదానికి ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఫ్రిడ్జ్లో నీళ్లు కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో కొన్ని ఏరియాలకి అన్నా క్యాంటీన్లు పరిమితం అవుతూ ఉన్నాయి. అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఆయన మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కోరుకుంటున్నాం.